హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని సింపుల్ అరులియా బ్రాండ్ నుంచి స్ట్రైట్ కట్ కుర్తీస్ అయితే తీసుకున్నానండి. అన్ని కూడా మంచి డిఫరెంట్ స్టైల్స్లో అయితే తీసుకున్నాను. అరులియా బ్రాండ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అండి. ఎక్కువగా డైలీ వేర్కి ఈ అరులియా బ్రాండ్ అండ్ డబ్ల్యూ బ్రాండ్ యూజ్ చేస్తాను. అంటే డైలీ వేర్ ఒక్కటే ఉంటాయని కాదు ఈ బ్రాండ్లోని, బట్ ఎక్కువ నేను డైలీ వేర్వి అండ్ కొంచెం క్యాజువల్ వేర్కి బయటకు అది వేసుకోవడానికి బాండెడ్ స్ట్రైట్ కట్ కుర్తీస్ ఎక్కువ తీసుకుంటాను. వీటిలో ఏంటంటే మనకి 2 పీస్ సెట్స్ వస్తాయి, 3 పీస్ సెట్స్ వస్తాయి, అన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో అన్ని అకేషన్స్కి దొరుకుతాయి. బట్ ఐ వుడ్ మోస్ట్లీ ప్రిఫర్ లైక్ ఇట్లాంటి స్ట్రైట్ కట్వి సింపుల్ టాప్సే తీసుకుంటాను ఈ బ్రాండ్ నుంచి. ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ని కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ అండ్ స్టైల్ కూడా చాలా కొత్త అనిపించింది, నాకైతే నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లోయిగా ఉండింది. దీనికైతే లివా ట్యాగ్ వచ్చింది. లివా ట్యాగ్ వచ్చినవి చాలా బాగుంటాయండి. క్వాలిటీ ఆఫ్టర్ వాష్ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. వీటివి తొందర పాడవు అండ్ మంచి ఫ్లోయి అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఈ లివా ట్యాగ్ వచ్చినవి. ఇది ఏంటంటే లైట్ మ్యాంగో ఎల్లో కలర్ షేడ్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన మనకి గ్రే కలర్ అండ్ లైట్ బ్రౌన్ కలర్తో ఇట్లా మనకి చెక్స్ అయితే వచ్చాయి. చాలా మంచి కాంబినేషన్ అండి. ఈ ఎల్లో పైన ఇట్లాంటి బ్లాక్ కలర్ కానీ గ్రే కలర్ కానీ చాలా బాగుంటుంది. ఎల్లో పైన ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అనే దానికన్నా ఎల్లో పైన ఏదైనా బ్లాక్తో ప్రింట్ కానీ డీటెయిలింగ్ కానీ వస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. చాలా నీట్ అండ్ స్టైలిష్ అయితే అనిపిస్తుంది. ఇది కంప్లీట్ బ్లాక్ కాదు, మనకి కొంచెం గ్రే షేడ్లో అయితే వచ్చింది. చాలా బాగుండిందండి కుర్తీ అయితేని. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇలా హై కాలర్ లాగా వచ్చి సెంటర్లో అయితే ఇలా స్లిట్ లాగా వచ్చింది. సెంటర్ స్లిట్ వచ్చి ఇవన్నీ కూడా షో బటన్స్ అండి. ఫస్ట్ 2 బటన్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి, మిగిలిన బటన్స్ ఏవి ఓపెన్ అవ్వదు. ఫీడింగ్ కుర్తీలో అయితే యూజ్ అవ్వదు. స్లీవ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా రోల్ అప్ చేసుకోవడానికి మనకి ఇలా థ్రెడ్ ఇలా అయితే వచ్చిందండి రోల్ అప్ చేసుకోవడానికి. అండ్ కింద హెమ్ కూడా మనకి రెగ్యులర్గా వచ్చే స్ట్రైట్ హెమ్ కాకుండా ఇలా కర్వ్ హెమ్ అయితే వచ్చింది, ఇలా రౌండ్ హెమ్ అయితే వచ్చింది కింద. సో దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గానే ఉండింది, నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. మంచి ఫ్లోయిగా ఉండింది, చాలా స్టైలిష్ ఉంటుంది. ఏదైనా గ్రే కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ బాటమ్తో పేరప్ చేసుకుంటే దీన్ని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ బాగుండింది, మంచి డిఫరెంట్ కలర్ వచ్చింది. పర్పుల్ అండ్ పింక్ మిక్స్ అయిన షేడ్లో అయితే వచ్చింది. సింపుల్ కాటన్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. కుర్తీ లెంత్ కూడా చాలా బాగుంది. యూజువలీ అరులియా బ్రాండ్లో లెంత్ నచ్చుతుంది నాకు కుర్తీస్ది. మరీ షార్ట్ రాదు, మరీ లాంగ్ రాదు, నాకైతే పర్ఫెక్ట్ లెంత్ అనిపిస్తుంది. నా హైట్ వచ్చేసి 5'4". సో కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ చిన్న వీ షేప్ స్లిట్ లాగా వస్తుంది. అండ్ నెక్ చుట్టూరా ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. మనకి దీనిపైన ప్రింట్ ఏదైతే ఆరెంజ్ కలర్తో వచ్చిందో అదే కలర్తో మనకి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుందండి లేస్ డీటెయిలింగ్. ఇట్లాగా సింపుల్గా ప్యూర్ కాటన్ టాప్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించలేదు. క్యాజువల్గా సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది, మంచి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఈ బ్రాండ్ ఏంటంటే ఉండడం ప్రైజే ఉంటాయి కానీ బట్ ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటాయండి, పాడవ్వవు అంత తొందరగాని. అండ్ పెద్దగా స్ట్రింక్ అవడం కూడా ఎప్పుడు చూడలేదు నేను ఈ బ్రాండ్లోని. మరీ ఎప్పుడన్నా రేర్గా ఏదన్నా ఒకటి అవుతుంది తప్ప అసలు ఈ బ్రాండ్లో అయితే ఎప్పుడు స్ట్రింక్ అవడం అయితే చూడలేదు నేను. సో ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. లైనింగ్ అయితే ఏం రాలేదండి. కంఫర్టబుల్గా ఇంట్లో వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. క్యాజువల్గా బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది. అంటే ఏదైనా గ్రాసరీ షాపింగ్స్, వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ఇవి వేసుకుంటే చాలా నీట్ అండ్ సింపుల్ స్టైలిష్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ఫ్రమ్ ద బ్రాండ్ అరులియా. అన్ని కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నానండి. మోస్ట్లీ అన్నీ నాకు సైజ్ లైక్ కొంచెం లూజ్ అవుతాయి, లేకపోతే పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది. డిపెండింగ్ ఆన్ ద మోడల్ అండ్ ద ఫ్యాబ్రిక్ మనకి కొంచెం ఫిట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో అయితే ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయితే వచ్చాయి, బాగున్నాయండి ఫిట్ అయితేనే.
యూజువలీ డబ్ల్యూ బ్రాండ్లో నేను సైజ్ 6 తీసుకుంటాను. ఈ మధ్యన సైజ్ 6 ఏంటంటే కొంచెం మరీ ఫిట్గా అయితే అనిపిస్తుంది. సైజ్ 8 అయితే తీసుకుంటున్నాను, బట్ అరులియోలో అయితే ఎక్స్ట్రా స్మాలే సరిపోతుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి బేస్ కలర్ ఇలాంటి వైలెట్ కలర్ అయితే వస్తుంది. దీనిపైన మొత్తం అంతా మనకి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. సెపరేట్గా ఇలా సర్కిల్స్ లాగా వచ్చి కుర్తీ పైన అంతా లోపలంతా కూడా మనకి ఇలాగా ఫ్లవర్స్ లాగా అయితే వస్తుంది. నెక్ ఏంటంటే ఇలా హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చి ఇలా చిన్నది కీ హోల్ లాగా వస్తుంది మనకి. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా సింపుల్గా లేస్ డీటెయిలింగ్ అండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది మనకి ఇట్లాగా సింపుల్గాని. ఈ లేస్ అండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. నెక్ చుట్టూలో కూడా మనకి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఈ డీటెయిలింగ్ ఇవ్వడం వల్లే దీనికి లుక్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అయింది. నీట్ లుక్ అయితే వస్తుంది దీనికి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఆఫీస్కి, కాలేజ్కి రెగ్యులర్గా వేసుకోవడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి స్టైలిష్గా కూడా ఉంటుంది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా ఏం అనిపించలేదండి ఈ కుర్తీ అయితేని. డైలీ వేర్కి రెగ్యులర్గా చాలా బాగుంటుంది అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా లో ఉంటుంది. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే పెద్దగా ఐరన్ చేయక్కర్లేదు అండ్ రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసినా సరే కూడా అంత తొందరగా పాడవండి ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే కొంచెం ఇట్లాగ మనకి క్రచ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం స్ట్రెచ్ లైన్లో ఉన్నిందండి. బాడీ హగ్గింగ్గా ఉన్నింది వేసుకుంటేని. సో వేసుకుంటే మరీ పర్ఫెక్ట్ ఫిట్ లాగా అయితే వచ్చింది నాకు. అలానే ఎక్కడ మరీ టైట్ కూడా అయిపోలేదు, బట్ ఏంటంటే మరీ పర్ఫెక్ట్ ఫిట్లా వచ్చింది. నాకు పెద్దగా ఫిట్ నచ్చలేదండి. ఒక సైజ్ పెద్దది తీసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. బికాజ్ ఇక్కడంతా కూడా మనకి ఇలా క్రష్ రావడం వల్ల అంత టైట్ అయిందో ఏంటో నాకు తెలీదు. అండ్ దీనిపైన కూడా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయండి. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వర్టికల్ స్ట్రైప్స్ చాలా బాగుంటుంది అండ్ బాగా సన్నగా ఉండే వాళ్ళు కూడా ఇది వేసుకుంటే బాగుంటుంది. మంచి లుక్ అయితే వస్తుంది. షార్టర్ సైడ్, టాలర్ సైడ్ అందరికీ కూడా బాగుంటుందండి ఈ కుర్తీ అయితేని. కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంది. సో ఇట్లా సింపుల్గా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా చిన్న స్లిట్ లాగా వచ్చింది అండ్ నెక్ కూడా ఇలాగ రౌండ్ నెక్ లాగా బ్రాడ్ ఇలా రౌండ్ నెక్ లాగా అయితే వచ్చి అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇలా బటన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా షో బటన్సే, ఏది ఓపెన్ అవ్వదండి. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి వైట్ కలర్ పైపింగ్ అయితే చేశారు. అరులియా బ్రాండ్లో ఏంటంటే ఇట్లాంటి డీటెయిలింగ్ చాలా బాగా చేస్తారండి. ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ చేయడం వల్ల సింపుల్ కుర్తీస్ కూడా మంచి లుక్ అయితే వస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఫ్యాబ్రిక్ అండ్ ప్రింట్ అవి కూడా బాగుంటాయి అనుకోండి. బట్ దాంతోపాటు ఇలాంటి డీటెయిలింగ్స్ చేయడం వల్ల ఈ కుర్తీస్ ఏంటంటే సింపుల్వి కూడా నీట్ అండ్ క్లాసీగా కనబడుతూ ఉంటాయి మనకి. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. లైనింగ్ అయితే ఏం రాలేదు. లాంగ్ స్పెక్టీ వేసుకుంటే ఏమీ పెద్ద ఆడ్గా అనిపించదండి. ఆల్రెడీ ఉండడమే ఇది బాడీ హగ్గింగ్గా ఉండింది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనము కొంచెం లాంగ్ స్పెక్టీ పేరప్ చేయాలి కాబట్టి ఒక సైజ్ పెద్దది తీసుకుంటే లుక్ బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది చాలా రెగ్యులర్ మోడల్. ఎక్కువగా అరులియా బ్రాండ్లో ఈ మోడల్ అయితే వచ్చేసింది. చాలా కలర్స్లో చాలా కాంబినేషన్స్లో అయితే వచ్చింది. నేను ఏంటంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉన్నింది. నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ సమ్ సేల్ ఇస్ రన్నింగ్ అనండి. ఆ సేల్లో మంచి తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. డైలీ వేర్కి సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను ఇది. బట్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ నాకు చాలా టైట్ అయిపోయిందండి. నాకైతే నచ్చలేదు. నేను వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. ఇది వేసుకున్న వీడియో కూడా పక్కన పోస్ట్ చేయట్లేదు. మరీ టైట్గా అన్కంఫర్టబుల్గా అయితే అనిపించింది నాకు. ఒక సైజ్ అయితే పెద్దది తీసుకోవాలండి. ఇది నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్. ఇట్లాంటివి చాలా వచ్చాయి అరులియా బ్రాండ్లో, చాలా కలర్ కాంబినేషన్స్లోని. ఇట్లా పింక్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చి పైన అంతా మనకి ఇక్కడ వీవ్లోనే వస్తుందండి పింక్ కలర్ అంతాని. అండ్ కిందంతా ఇలా సింపుల్ ప్లెయిన్గా వస్తుంది. 3/4 స్లీవ్స్ వచ్చి అండ్ ఇలా బ్రాడ్ నెక్ అయితే వచ్చి వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్ స్టైల్లో అయితే వచ్చింది. బట్ నేను వేసుకుని అయితే చూపించట్లేదండి, మరీ టైట్గా ఉండింది నేను వేసుకుంటేని. ఇందులో కలర్ ఆప్షన్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో డైలీ వేర్కి చూస్తుంటే ఇదైతే తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషనేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.